హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియో హ్యాండ్ కట్టింగ్ గురించి అండి. ముఖ్యంగా హ్యాండ్ కట్టింగ్కి 3 కొలతలు అనేవి కావాలి. హ్యాండ్ పొడుగు కావాలి, హ్యాండ్ లెంత్ అనేది కావాలి. అది ఎక్కడి నుంచి మెజర్ చేసుకోవాలంటే అక్కడి నుండి ఇలా మెజర్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ కావాలండి, హ్యాండ్ లూజు అలాగే హ్యాండ్ డౌన్ కావాలి, హ్యాండ్ డౌన్ ఆర్మ్స్ డౌన్ కూడా కావాలి. అదే ఆర్మ్స్ రౌండ్ నుండి చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఈ 3 కొలతలతో హ్యాండ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. చూడండి జాగ్రత్తగా, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ పెట్టుకోండి. క్లోజ్డ్ అనేది మన వైపు ఉండాలి. ఎవరైతే మనం డ్రా చేసుకుంటున్నామో మన వైపు ఉండాలి. ఇలా పెట్టుకొని ఇలా 4 ఫోల్డింగ్ వేసుకున్నారంటే మీరు 4 మడతలు వచ్చేలాగా క్లాత్ని అలా అడ్జస్ట్ చేసుకున్నారంటే 2 హ్యాండ్స్ వస్తాయండి. చూడండి జాగ్రత్తగా చూపిస్తున్నాను. 4 ఫోల్డింగ్ ఇలా వేసుకున్నారంటే మనకి 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవడానికి అవుతుంది. లేదంటే నేను ఒక 1 హ్యాండ్ చూపిస్తున్నానండి, మీరు నేర్చుకోవడం కోసం. పేపర్ కటింగే కాబట్టి 1 హ్యాండ్ చూపిస్తున్నాను. 2 ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను నేను క్లాత్ని. మీరు 2 ఫోల్డింగ్ పెట్టుకున్నా పర్వాలేదు, 4 ఫోల్డింగ్ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా పెట్టుకొని ముందు ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది మనం కట్ చేసేస్తామండి, దీనికి హ్యాండ్కి సంబంధం ఉండదు. ఊరికే ఎడ్జెస్ అనేవి సమానంగా రావడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్కి హెమ్మింగ్ పట్టీ వేసుకుంటాం కదండి. నేను హెమ్మింగ్ చూపించలేదు మీకు, బిగినర్స్కి. ఎవరికైనా కావాలంటే హెమ్మింగ్ హుక్స్లు కాజాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ 1 ఇంచ్కి హెమ్మింగ్ పట్టీ కోసమని ఒక మార్క్ చేసుకోవాలి. అదే మనం పైపింగ్ చేసుకుంటే 1/2 ఇంచ్ సరిపోతుందండి లెంత్ అనేది. హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. హెమ్మింగ్ ఎవరైనా ఒకేలా చేస్తారు కదా అని నేను చూపించలేదండి. బిగినర్స్కి క్లాసెస్లో కావాలంటే అడగండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ లెంత్ మనం హెమ్మింగ్కి ఖర్చులకి వాడుకుంటాం. తర్వాత హ్యాండ్ లెంత్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇటువైపు అంటే క్లోజెస్ వైపు క్లాత్ని క్లోజ్ చేసి పెట్టుకుంటాం కదండి, దాని మీద ఆ లైన్ మీద మనం హ్యాండ్ లెంత్ అనేది డ్రా చేసుకోవాలి. క్లియర్గా చెప్తున్నానండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, హ్యాండ్ లెంత్ అనేది క్లోజ్డ్ వైపు పెట్టుకుంటున్నాం. దీని మీద హ్యాండ్ లెంత్ ఎంత ఉందో మనం ఆది బ్లౌజ్తో పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదంటే టేప్తో కొలుచుకొని పెట్టుకున్నా పర్వాలేదండి. చూడండి, టేప్తో ఎలా కొలుచుకోవాలో కూడా చూపిస్తున్నాను. హ్యాండ్ లెంత్ 7 ఇంచెస్ అనేవి మార్క్ చేసుకోండి. నేను 2 విధాలుగా చూపిస్తున్నానండి, ఎవరికి ఎలా కావాలనుకుంటే అలా అలవాటు చేసుకోండి. ఇలా 7 ఇంచెస్కి పైన కూడా మార్క్ చేసుకున్నారంటే మీకు లైన్ అనేది స్ట్రైట్ లైన్ వస్తుంది, ఎక్కడ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తుంది. ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి, ఎక్కడ క్రాస్ ఉండకూడదండి. తర్వాత హ్యాండ్ లూజు డైరెక్ట్గా మీరు ఆది బ్లౌజ్ పెట్టుకున్నా పర్వాలేదండి, లేదంటే ఆది బ్లౌజ్ కాదుకుండా మనం హ్యాండ్ టేప్తో తీసుకోవాలన్నా ఆ లూజ్ అనేది అలా నోట్ చేసుకొని నాకు 5 ఇంచెస్ వచ్చిందండి. కరెక్ట్గా 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇది మనకి హ్యాండ్ లూజ్. హ్యాండ్ లూజ్ అనేది హెమ్మింగ్ పట్టీ చేసుకుంటాం కదండి, హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. లెంత్ అనేది మనం కింద మార్క్ చేసుకోవాలి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. తర్వాత మనం ఆర్మ్స్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. 3 కొలతలు అని చెప్పాను కదా, ఆర్మ్స్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆర్మ్స్ డౌన్ మార్క్ చేసుకోవడం కోసం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఆది బ్లౌజ్ సరిగ్గా లేకపోయినా ఎక్కడైనా ఉగ్గుల్లా ఉన్నా కూడా మనము ఈ ఫార్ములా ఫాలో అయ్యామంటే బోటిక్ స్టైల్లో చాలా నీట్గా వస్తుందండి హ్యాండ్. ఇది నడుము కొలత నుండి మనకి ఏ బ్లౌజో చూసుకోండి. నడుము కొలత 30 నుండి తక్కువ ఉందంటే మనకి చిన్న బ్లౌజ్ అని అర్థమండి. 30 నుండి 30, 28, 29, 30 ఉంటే చిన్న బ్లౌజ్. 31, 32, 33 ఇంకెలా ఎంత ఉన్నా కూడా పెద్ద సైజ్ బ్లౌజ్. ఈ చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీకు హ్యాండ్స్ డౌన్ తీసుకోవడం అనేది ఈజీగా అర్థమవుతుందండి, ఎవరికి ఎలా తీయాలని. చిన్న బ్లౌజ్కి అయితే మనం 30 ఇంచుల బ్లౌజ్కి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటాం. సన్నంగా ఉంటారు కదండి వాళ్ళకి, 30 ఇంచుల వారికి 3 ఇంచెస్ అనేది సరిపోతుందండి, ఎక్కడ ఉగ్గురాదు మనకి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం 3.5కి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, చిన్న సైజ్ నేను 30 సైజ్ బ్లౌజ్కి చెప్తున్నాను కాబట్టి 30 సైజ్ చెప్తున్నానండి, అందుకే 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను.
అది 31 నుంచి ఇంకా ఎంతైనా సరే మనకి ఎంతైనా 30 నుంచి 40 వరకు కూడా మనకి 3.5 అనేది సరిపోతుంది. కొంతమంది లావుగా ఉన్నారు, బాగా స్కిన్ ఎక్కువగా ఉంది, కొంచెం లావుగా ఉన్నారు బాగా అనుకున్న వాళ్ళకి మాత్రం పావు తక్కువ 4 కూడా పెట్టుకోవచ్చండి. 40+ వాళ్ళకి పావు తక్కువ 4 అలా పెట్టుకోవచ్చు. 30 సైజ్కి చెప్పాను కాబట్టి 3కే మార్క్ చేసుకున్నాను. చూడండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పెద్ద సైజ్ బ్లౌజా 3.5, చిన్న సైజ్ బ్లౌజా 3, 40+ 3.25 అలా పెట్టుకోండి. ఇలా ఆర్మ్స్ డౌన్ అనేది కన్ఫ్యూజ్ అయితే చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయండి. పెద్ద సైజు వాళ్ళకి ఆ 3.5కి మార్క్ చేసుకోండి. దీన్ని మన నడుము కొలతను బట్టి బేస్ చేసుకొని ఈ ఆర్మ్స్ డౌన్ అనేది మార్క్ చేసుకుంటే నీట్గా వస్తుందండి మనకి. తర్వాత 1.5కి మనం ఒక మార్క్ చేసుకుంటాం. నార్మల్గా అయితే లెంత్ తీసుకున్న లైన్ మీద నుండి 1.5కి ఒక మార్క్ చేసుకొని మనం ఇలా రౌండ్ అయితే తీసుకుంటాం. ఆ రౌండ్ ఎక్కడి వరకు తీసుకుంటాం అనే దానికి చెప్తాను చూడండి. ఆర్మ్స్ డౌన్కి క్లియర్గా ఇక్కడ నుండి టేప్ పెట్టేసుకొని లెంత్ దగ్గర టేప్ దగ్గర పెట్టేసుకొని దీనికి కూడా మన నడుము కొలతను బేస్ చేసుకొని చెప్పొచ్చు. చంక రౌండ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్లో ఆర్మ్స్ రౌండ్, దాని నుండి బేస్ చేసుకొని కూడా మనం ఎక్కడికి మార్క్ చేసుకోవాలనే దాని గురించి మనం ఒక మార్క్ అనేది చేసుకోవచ్చు. చూడండి, నాకు ఇక్కడ చంక డౌన్ అనేది 7.5 ఇంచులు వచ్చిందండి. రౌండ్ ఆర్మ్స్ రౌండ్ 7.5 వచ్చింది. ఆర్మ్స్ రౌండ్ ఎంత వచ్చింది, ఆర్మ్స్ రౌండ్ నుంచి కూడా మార్క్ చేసుకోవచ్చు. 7.5 మనకి కరెక్ట్గా ఉంటుందండి. ఎక్కువ తక్కువ అవ్వకుండా బ్లౌజు ఇలా మెజర్ చేసుకున్నామంటే మనం పావు ఇంచు తగ్గించి 7.5కి మార్క్ చేసేసుకోవచ్చు అండి. ఆర్మ్స్ రౌండ్ నుంచి తీసుకున్నామంటే అలా 7.5కి ఒక మార్క్ చేసుకోవచ్చు. లేదు నడుముని బేస్ చేసుకొని మనం చేసుకోవాలి అనుకుంటే చూడండి, ఎలా నోట్ చేశానో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. మనం నడుము కొలతను బేస్ చేసుకొని కూడా ఈ ఆర్మ్స్ డౌన్ మార్క్ అనేది చేసుకోవచ్చండి. ఆర్మ్స్ రౌండ్ మార్క్ అనేది ఎలా అంటే 30 సైజు బ్లౌజ్ అయితే కరెక్ట్గా మిడిల్కి పట్టుకోండి. మిడిల్కి నాకు 15 ఇంచులు వచ్చింది. మళ్ళీ దాని నుండి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. 15 ఇంచులని చేసుకున్నారంటే 7.5 ఇంచులు వచ్చింది. ఈ 7.5 ఇంచులని నడుము కొలతను బేస్ చేసుకొని కూడా మనం పూర్తి హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి. 7.5 ఇంచులు వచ్చింది చూసారా. ఈ 7.5 ఇంచులకు కూడా మనం ఇక్కడ పెట్టుకొని టేప్ అనేది కరెక్ట్గా ఇలా కూడా పావు ఇంచు ఎక్కువ వస్తుంది మనకి. పావు ఇంచులో అది మనకి రౌండ్ తీసేటప్పుడు కవర్ అయిపోతుందండి. కాబట్టి ఇలా కూడా మనం ఎక్కడి వరకు ఖర్చు అనేది మనకి ఎక్కడి నుంచి పడుతుంది అనే దానికి ఒక మార్క్ అనేది చేసుకోవచ్చు. ఆర్మ్స్ డౌన్ మార్కింగ్ అనేది ఇది మనం ఎంతైతే ఆర్మ్స్ డౌన్ తీసుకున్నామో ఆ లైన్ మీదే మార్క్ చేసుకోవాలి. తర్వాత కరెక్ట్గా టేపు 1.5 ఇంచుకి పెట్టేసుకొని ఇక్కడి నుంచి కరువు అనేది తీసేసుకోండి. లేదు మాకు కరువు రావట్లేదు, బిగినర్స్ కాబట్టి మాకు కరువు అనేది రావట్లేదంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉందండి. కరెక్ట్గా 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. మీకు కరువు తీయడం వచ్చింది, మాకు హ్యాండ్ తిరుగుతుంది అనుకుంటే తీసేయండి 1.5 ఇంచ్ నుంచి. లేదు మాకు సరిగ్గా రావట్లేదు, ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు అనుకుంటే ఇక్కడి నుంచి స్కేల్ పెట్టుకొని 2 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. కరెక్ట్గా 2 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకొని ఇలా సర్కిల్తో చిన్నగా 1.5 ఇంచ్ దగ్గరికి చూడండి. ఈ రౌండ్ గురించి మీకు చెప్పాను కదండి, దాన్ని అలా పెట్టేసుకోండి. రివర్స్లో ఇలా 1.5 ఇంచ్ ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి కొంచెం కరువు అనేది పెట్టేసుకోండి ఆ లైన్ మీద. అలాగే పైకి వెళ్ళాక కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా లైన్ మీదే కొంచెం కరువు అనేది తిప్పుకొని పైకి వెళ్ళాక అలా పైకి వెళ్ళే కొద్దీ ఒక 1/2 ఇంచు లోపలికి మీరు ఎలా నోట్ చేసుకున్నారంటే అలాగా 1/2 ఇంచు లోపలికి అలా కరువు అనేది తిప్పుకున్నారంటే కరెక్ట్గా ఉంటుందండి. మీకు కరువు అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఎక్కడ కూడా చంక దగ్గర మనకి ముడతలు పట్టేయడము అలాంటిది ఉండదండి. ఉగ్గులు రావడం ఉండదు. చూడండి, అలా కరువు అనేది తిప్పేసుకోండి పైకి. తర్వాత ఖర్చుల కోసం మనం లూజ్ అని ఒక 1.5 ఇంచ్ ఖర్చుల కోసం అని నోట్ చేసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్లోనే. అలాగే హ్యాండ్కి కూడా మన ఖర్చుల కోసం 1.5 ఇంచ్ పెట్టుకొని స్కేల్తో 2 కలిపేసుకోండి. కరువు తీసేది మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేయాలండి. బిగినర్స్ అయితే కనుక కరువు తీయడంలోనే మనకి హ్యాండ్ అనేది ముడత పడుతుందా లేదా తెలుస్తుంది. ఇలాగా హెమ్మింగ్ పట్టీ దగ్గర కూడా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఈ రకంగా మీరు హ్యాండ్ కట్ చేసుకున్నారంటే ఎక్కడ ఉగ్గులు ఉండవండి. ఇంత ఎందుకు హ్యాండ్కి ఈజీగా కూడా చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏదైనా మనం నేర్చుకున్నప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి. లేదు మన హ్యాండ్ పెట్టేసి కొలిచేసుకొని ఈజీగా అయిపోవాలనుకుంటే హ్యాండ్ని పర్చేసుకొని లెంత్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి.
అలాగే ఆర్మ్స్ డౌన్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి, హ్యాండ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఈ 3 డాట్ల నుండి బ్లౌజ్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్ గీసేసుకోండి. ఇలా గీసేసుకున్నా కూడా మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. కానీ ఒకవేళ ఆది బ్లౌజ్లో మనకైనా ఉక్కులున్నా లూజ్ ఉన్నా అది అలాగే వచ్చేస్తుంది. లేకుండా ఇలా మనం పర్ఫెక్ట్గా ఫార్ములా మెథడ్లో కట్ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్తో సంబంధం లేకుండా మనం కట్ చేసిన హ్యాండ్ అనేది ఆది బ్లౌజ్ కంటే కూడా నీట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. చూడండి, ఇది ఎలాగైతే మనం డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదండి, ఆ లైన్ అనేది కట్ చేసేసుకోవాలి. తర్వాత మిడిల్ టక్ అనేది షోల్డర్ మిడిల్ టక్ అనేది పెట్టుకోవాలండి. కరెక్ట్గా మనకి లోతు తీసుకోవడం కోసం మిడిల్ టక్కు షోల్డర్ దగ్గర జాయిన్ చేయడం కోసం ఒక టక్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ని నేను ఒకే హ్యాండ్ కట్ చేశాను కదండి, అదే 2 ఫోల్డింగ్ అయితే 2 ఫోల్డింగ్స్ ఒకే వైపు ఉండేలాగా పెట్టుకోండి. ఇలాగ లోతు తీయడానికి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. కరెక్ట్గా ఈ లెంత్ అనేది 1 ఇంచే ఉండాలండి. 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఖర్చుల దగ్గర కోసం మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ నుండి 1 ఇంచ్కి ఫోల్డింగ్ చేయండి. ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా మిడిల్లో మనకి ఒక మడత పడుతుందండి. ఆ మడత దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అక్కడ మనం లోతుకి మెజర్ చేసుకోవడానికి కరెక్ట్గా తెలుస్తుంది. నాకు పేపర్ కాబట్టి సరిగ్గా వీలు అవ్వట్లేదండి. అదే క్లాత్ అయితే ఇంకా బాగా వస్తుంది. క్లాత్ మీద పెట్టేటప్పుడు మనకి ఇంకా బాగా తెలుస్తుంది. అది సన్నంగా ఉంటారు, నడుము సైజు 26, 25, 26 అలా సన్నంగా ఉంటారన్న వాళ్ళకి 1/2 ఇంచ్ అండి. మిగిలిన ఎవరికైనా కూడా 3/4 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. 3/4 ఇంచు తీసుకున్నారంటే చంక దగ్గర ఎక్కడ ముడతలు రావండి. మీరు 1/2 ఇంచ్ తీసుకున్నా పట్టేస్తూ ఉంటుందండి. కాబట్టి 3/4 ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్లోగా డౌన్ చేసుకుంటూ, ఇది 13 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి నడుము కొలత మనం 30 ఇంచెస్ నుంచి తీసుకున్నాం కాబట్టి నేను 3/4 తీసుకున్నాను. 26, 25 అలా సన్నంగా ఉండే వాళ్ళకైతే మనకి 3/4 ఇంచు అవసరం ఉండదు. ఎస్ షేప్లో 1/2 ఇంచ్ సరిపోద్ది. ఎస్ షేప్ వచ్చేలాగా పైన సన్నంగా వెళ్ళేలాగా చూసుకొని అలా మనకి మార్క్ అనేది చేసుకోండి. హ్యాండ్ లాగే మార్క్ చేసుకోవాలండి. ఎస్ వస్తుంది మనకి, ఎస్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. అలా కట్ చేసుకోండి. ఎస్ షేప్ అనేది క్లాత్ అయితే మనకి ఇంకా బాగా తెలుస్తుందండి. అలా కట్ చేసేసుకోండి. ఎలా అయితే డ్రా చేశారో అలా కట్ చేసేసుకొని హ్యాండ్కి లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లోత్ తీసిన సైడు మనకి తెలియడం కోసం ఒక మార్క్ చేసుకోండి. నేను మళ్ళీ క్లాత్ మీద మీకు వివరంగా చెప్తానండి. బిగినర్స్ ప్రాక్టీస్ కోసం చార్ట్ మీద చెప్తున్నాను. ఇలాగా హ్యాండ్ లోతు తీసుకోవడం ఎలాగా, హ్యాండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడం ఎలాగో చూసారు కదా. వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ వరకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.